హాయ్ గాయ్స్, ఈ రోజు తెలుగు వెబ్ సిరీస్ చూద్దాం. ఇది క్రైమ్ థ్రిల్లర్. ఇందులో మొత్తం 7 పార్టులు ఉన్నాయి. ఒక సిట్టింగ్ లో చూసేద్దాం. ఈ సిరీస్ పేరు విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్. 2025లో రిలీజ్ అయింది. విరాటపాలెం అనే ఊరిలో కొత్తగా పెళ్లైన అమ్మాయిలు రక్తపు వాంతులు చేసుకుని చనిపోతున్నారు. ఆ ఊరిలోని శాపమే వారిని బలి తీసుకుంటోందని అంతా మాట్లాడుకుంటున్నారు. ఇదే టైంలో కానిస్టేబుల్ అయిన మీనా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సిరీస్ లో చూద్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సిరీస్ స్టార్టింగ్ లో 1980లో విరాటపాలెం అనే ఊరిని చూపించారు. ఒక ఇంట్లో పెళ్లి జరగబోతోంది. పెళ్లి కూతురు ఊర్వశికి సంప్రదాయ ప్రకారం అంతా చేస్తుంటే తోటి పెళ్లి కూతురుగా నేనుంటా అని ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది. ఈమె ప్రెసిడెంట్ కూతురు. ఈ అమ్మాయి పేరు బ్రహ్మరాంబ. షార్ట్ గా రంభ అని పిలుచుకుందాం. అప్పుడు ఒక ముత్తైదువ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పెద్దమ్మ పసుపు కుంకుమలు పెడితే మంచి జరుగుతుందని అంతా నమ్ముతారు. ఆమె వచ్చి కార్యక్రమాలు చేసిన తర్వాత ప్రెసిడెంట్ వచ్చాడు. ఆ తర్వాత పెళ్లి తంతు స్టార్ట్ అయింది. ఇదే టైంలో ఒక అతన్ని చూపించారు. అతని పేరు నరసింహ. ప్రెసిడెంట్ కావాలని ఇతడు బాగా కోరుకుంటుంటాడు. ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ ను ఎలాగైనా ఓడించి తాను గెలవాలని కోరుకుంటుంటాడు. ఊర్వశి మేనత్త వచ్చి ఊర్వశి తండ్రితో గొడవ పడుతోంది. నీ కూతురును నా కొడుక్కి ఇవ్వకుండా వేరొకరికి ఇచ్చి ఎందుకు పెళ్లి చేస్తున్నావని గొడవ పడుతోంది. అదే టైంలో అనుకోకుండా ఊర్వశి రక్తపు వాంతులు చేసుకుని చనిపోయింది. సీన్ కట్ చేసి కొన్నేళ్ల తర్వాత అంటే 1995లో చూపించారు. మీనా అనే కానిస్టేబుల్ కు ట్రాన్స్ఫర్ కావడంతో తల్లితో కలిసి బస్సులో వెళ్తోంది. ఎక్కడికి అని కండక్టర్ అడిగితే విరాటపాలెం అని చెప్పింది. ఆ మాట విని షాక్ అయిన కండక్టర్ ఆ ఊరు నుంచి వయసులో ఉండే అమ్మాయిలంతా బయటకు వెళ్తుంటారు, మీరేంటండి ఆ ఊరుకు వెళ్తున్నారని అడిగాడు. ఊర్లోకి దిగిన తర్వాత వారు ఉండబోయే ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఊర్లో ఉన్న వారంతా డిఫరెంట్ గా వీరినే చూస్తున్నారు. వయసులో ఉన్న అమ్మాయి ఈ ఊరికి వస్తుందేంటి అనుకుంటున్నారు. ఈ ఊరులోని పోలీస్ స్టేషన్ కి ఎదురుగా కిట్టు అనే అతడు టీ షాప్ నడుపుతున్నాడు. కిట్టు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావురా అని షాప్ కు వచ్చిన వారు అడుగుతుంటే అమ్మాయి దొరికితే చేసుకుంటా అని అతడన్నాడు. అప్పుడే హీరోయిన్ అయిన మీనా వస్తుంటే చూశాడు. చూడగానే ఆమె అతనికి బాగా నచ్చింది. స్టేషన్ కు వెళ్లిన మీనా డ్యూటీలో జాయిన్ అయింది. అప్పుడు ఒక ఆయన వచ్చి, మేడం నా ప్లేస్ లోకి మీరు వచ్చారు, నేను ట్రాన్స్ఫర్ తీసుకుని వెళ్తున్నా, ఈ ఊరిలోనే ఉంటే పెళ్లి జరగదు మేడం, అందుకే ట్రాన్స్ఫర్ చేయించుకున్నా అని అన్నాడు. ఈ ఊరిలో ఉంటే ఎందుకు పెళ్లి జరగదు అని అడిగింది. ఈ ఊరి గురించి మీకు తెలియదు కదా, ఈ ఊర్లో గాని పెళ్లి జరిగితే పెళ్లి కూతురు రక్తపు వాంతులు చేసుకుని చనిపోతుంది, అందువల్ల ఈ ఊర్లో ఎవరూ పెళ్లి చేసుకోరు అనగానే ఓహో అందుకేనా, ఆ కండక్టర్ కూడా అలా షాక్ అయ్యాడు అనుకుంది. ఇదే టైంలో ప్రెసిడెంట్ ఇంట్లో బ్రేస్లెట్ కనిపించకుండా పోయిందని ఫోన్ రావడంతో హీరోయిన్ ను వెళ్ళమని ఎస్ఐ చెప్పాడు. ఎదురు షాప్ లో ఉన్న కిట్టును పిలిచి మీనాకు సాయంగా పంపించాడు. 1980s లో నరసింహ అని ఒక అతన్ని చూసామే. ఇప్పుడు అతడు గొప్ప ధనవంతుడయ్యాడు. ప్రెసిడెంట్ తర్వాతి ప్లేస్ లో ఉన్నాడు. ఎలాగైనా చేసి ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా గెలవాలని అనుకుంటున్నాడు. ఇతనికి కూడా ఈ ఊర్లో చాలా గౌరవమే ఉంటుంది. ఈ ఊర్లో ఉన్న చాలా మంది ఆస్తులను కొనడమే ఇతడు పనిగా పెట్టుకున్నాడు. ఇప్పుడు రంగా అని ఒక అతని దగ్గరికి వెళ్లి, రే నీ ఆస్తిని రాసివ్వరా, నేను కొంటా అని అంటుంటే వాడు నేను అమ్మను అంటున్నాడు. రే నీకు 35 ఏళ్ళు అయ్యాయి, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావురా, నీ ఆస్తినంతా నాకు అమ్మేసి సిటీకి వెళ్లి వివాహం చేసుకుని సెటిల్ కారా అంటున్నాడు. ఇప్పుడు మీనా ప్రెసిడెంట్ ఇంటికి వచ్చింది. ప్రెసిడెంట్ ఇంట్లో లేడు, కానీ ఆమెకు ఎదురుగా ప్రెసిడెంట్ కొడుకు వచ్చాడు. అతడి పేరు దేవా. నాన్న చివరిసారిగా పూజ చేశారు. ఆ తర్వాత బ్రేస్లెట్ కనిపించట్లేదని దేవా చెప్పాడు. అయితే పూజ గదిలో చెక్ చేద్దామని హీరోయిన్ లోపలకు వెళ్ళింది. పూజ గదిలో అది కనిపించలేదు. పైన ప్రెసిడెంట్ యొక్క కూతురు సౌండ్ వినిపించింది. నేను అక్క దగ్గరికి వెళ్తా అని అంటుంటే వద్దు వద్దు మీరు అక్కడికి వెళ్ళొద్దు అని దేవా అంటున్నాడు. ఎందుకంటే ఆమె మానసికంగా బాగాలేదు. కానీ ఆ విషయం హీరోయిన్ కు తెలియక రంభను చూడ్డానికి వెళ్ళింది. అక్కడ రంభ కనిపించలేదు. అందువల్ల బ్రేస్లెట్ అక్కడ ఏమైనా పడిందా అని వెతుకుతోంది. అప్పుడు సడన్ గా ఆమె ఎదురుగా వచ్చి నిలబడింది. ఎవరు నువ్వు అని అడిగింది. సడన్ గా రంభను చూడడంతో మీనా భయపడింది. నిన్నే అడుగుతున్నా, ఎవరు నువ్వు, నా రూమ్ కి ఎందుకు వచ్చావు అని గద్దించింది. అప్పుడు హీరోయిన్ సైలెంట్ గా అక్కడి నుంచి వస్తోంది. హీరోయిన్ ను దేవా తిడుతున్నాడు. అక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎందుకు వెళ్లారు అని అడిగాడు. ఆమె రూమ్ లోనే కాస్ట్లీ వస్తువులు ఉన్నాయి, ఒకవేళ ఆమె చోరీ చేసిందేమో అన్న అనుమానంతో హీరోయిన్ వెళ్ళింది. ఇదే టైంలో దొంగని కనిపెట్టా అని కిట్టు డ్రైవర్ ని తీసుకుని వచ్చాడు. ఒరే నువ్వే కొట్టేశావా అని అతన్ని దేవా కొడుతున్నాడు. అతడు కొట్టేయలేదు, మీ అక్కే కొట్టేసింది అని మీనా చెప్తోంది. అప్పుడు రంభ అక్కడికి
దగ్గరకు వచ్చి నేనే దాన్ని తీసా అని చెప్పింది. ఎందుకు తీసావు అని దేవా అడిగితే ఆయనకెందుకు బ్రేస్లెట్, ఆయన అంటే అసలు నాకు నచ్చదు, ఆయనకు అది ఉండకూడదన్న కోపంతోనే తీసా అని చెప్పింది. అప్పుడు దేవా ఈ సమస్యను మాలో మేమే పరిష్కరించుకుంటాం, మీరు వెళ్ళొచ్చు అని హీరోయిన్ ను చూస్తూ అన్నాడు. అప్పుడు హీరోయిన్ కిట్టు అక్కడి నుంచి వెళ్లిపోయారు. యాక్చువల్ గా ఆ బ్రేస్లెట్ ను రంబనే కొట్టేసింది, దాన్ని అమ్మేయని డ్రైవర్ కు ఇచ్చింది. దాన్ని అమ్మడం కోసం వెళ్తున్నప్పుడే అతడు దొరికిపోయాడు. ఎప్పుడూ కూడా ఆమె ఇంట్లో ఏదో ఒకటి కొట్టేస్తూనే ఉంటుంది, వాళ్ళ నాన్నను టార్చర్ చేస్తుంది. ఆ తండ్రికి ఈ కూతురుకు గొడవేంటో కానీ ఆ ఇంట్లో ఏదో మిస్టరీ ఉంది అని కిట్టు అంటున్నాడు. రంభ పెళ్లి డ్రెస్సులోనే ఉంది, కానీ ఆమె అలా ఎందుకు ఉందో కూడా హీరోయిన్ కు అర్థం కాలేదు. ఆమె ఎప్పుడు అలాగే ఉంటుంది అని కిట్టు చెప్పాడు. సీన్ కట్ చేస్తే రంగాను చూపించారు. అతడు ఒక వేశ్యతో గడుపుతున్నాడు. ఆమె పేరు మల్లి. ఆమె కూడా ఈ గ్రామానికి చెందినదే. నువ్వెందుకు ఈ ఊర్లోనే ఉన్నావు, వేరే ఊరికి వెళ్లి పెళ్లి చేసుకోవచ్చు కదా అని మళ్ళీ అడుగుతోంది. ఈ ఊరును వదిలి నేనెందుకు వెళ్ళాలి, నేను ఇక్కడే ఉంటా అన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. అప్పుడు మళ్ళీ ఏమంటోందంటే పెళ్లి చేసుకొని కుటుంబం జీవితం గడపాలనేది నా ఆశ, కానీ ఇప్పుడు చూడు నా జీవితం ఎలా మారిందో అని అంటోంది. మరి మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని రంగా అడిగాడు. ఆమె కూడా సమ్మతించింది. సీన్ కట్ చేస్తే హీరోయిన్ గుడికి వచ్చింది. అప్పుడు ప్రెసిడెంట్ పూజారిని చూస్తూ ఎవరు ఈ అమ్మాయి అని అడిగాడు. మన ఊరికి వచ్చిన కొత్త కానిస్టేబుల్ అని చెప్పాడు. ఇప్పుడు రంగా మల్లిని గుడికి తీసుకొచ్చాడు. పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నాడు. ఆ మాటలు విని గ్రామ ప్రజలు షాక్ అయ్యారు. వేషను పెళ్లి చేసుకుంటా అని చెప్పినప్పుడు మొదట షాక్ అయ్యారు. ఇక రెండో షాక్ ఏంటంటే ఈ ఊర్లోనే ఉండి పెళ్లి చేసుకుంటా అని చెప్పాడే, ఆ మాట విని చాలా భయపడిపోతున్నారు. ఇక్కడ పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసు కదా, అందువల్ల వేరే ఊరుకు వెళ్లి పెళ్లి చేసుకోరా అని అంటున్నారు. లేదు లేదు నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే పెళ్లి చేసుకుంటా అని రంగా అంటున్నాడు. ఇదంతా వింటున్న మీనా వాళ్ళిద్దరు మేజర్లు, వాళ్ళు పెళ్లి చేసుకుంటామని అంటుంటే ఆపడానికి మనమెవరం, వారిద్దరికి సమ్మతమైతే పెళ్లి చేసుకోవచ్చు అంది. అక్కడే ఉన్న పెద్దమ్మ అనే లేడీ, ఏమ్మా నీకు ఈ ఊరు గురించి తెలియదు, పెళ్ళయ్యాక అమ్మాయిలు రక్తపు వాంతులు చేసుకుని చనిపోతున్నారు, ఇంతకు ముందు 5-6 చనిపోయారు, అందువల్లే చెప్తున్నామని గ్రామ ప్రజలంతా అన్నారు. కానీ ఎంత చెప్పినా వాడు పట్టించుకోలేదు. మళ్ళీ మెడలో తాళి కట్టాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లాడు. ఏమండి పెళ్లి చేసుకుంటా అని ధైర్యంగా చెప్పాను, కానీ ఇప్పుడు నాకు చాలా భయంగా ఉంది అని మళ్ళీ అంటోంది. తిరిగి చూస్తే అతడు కనిపించట్లేదు. మంచంలో పడుకున్నాడు. అతడు చాలా మత్తులో ఉన్నాడు. రాగానే పడుకున్నాడు. చాప వేసుకుని కింద పడుకుంది. సడన్ గా ఆమెకు వెక్కిళ్లు పడ్డాయి. కుండ దగ్గరికి వెళ్లి నీళ్లు తాగుదామని అనుకుంది, కానీ అందులో నీళ్లు లేవు. పక్కింట్లోకి వెళ్లి నీళ్లు అడుగు తాగుదామని వెళ్ళింది, కానీ ఈమె వేశ్య కదా, అందువల్ల ఎవరు ఇంట్లోకి రానివ్వలేదు. ఒక్కో ఇంటి తలుపు తడుతూ వెళ్తున్నారు. అలాగే మీనా ఇంటి తలుపు కూడా తట్టారు. అప్పుడు మీనా వాళ్ళ అమ్మ లోపలికి పిలిచింది. తాగమని నీళ్లు కూడా ఇచ్చింది. దేవుడే నీకు మంచి జీవితం ఇచ్చాడు, అందువల్ల ఇద్దరు కలిసి హాయిగా జీవించండి అని మీనా వాళ్ళ తల్లి ఆశీర్వదించింది. ఇక మళ్ళీ వెళ్లిపోదామని అనుకుంటోంది, కానీ కొంచెం వెనక ముందాడుతూ అక్కడే నిలబడి ఉంది. ఏమ్మా మార్చుకోవడానికి సారీ కూడా లేదు, మీ దగ్గర ఏవైనా పాతవి ఉంటే ఇస్తారా అని అడిగింది. మీనా వాళ్ళ అమ్మ అప్పుడు కొత్తగా ఒక సారీ తీసుకొచ్చి ఇచ్చింది. ఇది నా కూతురు కోసం అని కొన్నాను, కానీ అది వేసుకోవట్లేదు, అందువల్ల నువ్వు తీసుకో అమ్మా అని ఇచ్చింది. ఇక ఉదయం రంగా కంటే ముందే లేచింది. కాసేపు అయ్యాక రంగా కూడా మేలుకున్నాడు. అప్పుడు గ్రామ ప్రజలంతా ఏరా నీ భార్య బాగుందా అని అడిగారు. ఏంటి నా భార్య అని అతడు కన్ఫ్యూజ్ అయ్యాడు. పెళ్లి చేసుకున్నదే అతనికి జ్ఞాపకం లేనట్లుంది. ఆ తర్వాతే తాను మల్లిని పెళ్లి చేసుకున్న విషయం గుర్తుకొచ్చింది. ఇక వేగంగా ఇంటికి వచ్చి భార్యను చూస్తున్నాడు. ఇకపై మనం ఈ ఊర్లో ఉండకూడదు, ఇక్కడ నుంచి వెళ్లిపోదాం. మత్తులో ఉన్నప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, నా వల్ల నీ ప్రాణం పోకూడదు, అందువల్ల త్వరగా పోదాం రా అని ఆమెను లాక్కెళ్తున్నాడు. లేదండి ఇప్పటి వరకు నాకేం కాలేదు కదా, అందువల్ల ఇక్కడే ఉందామని మళ్ళీ అంటోంది. లేదు లేదు ఇక్కడ ఉండొద్దు అని తీసుకెళ్తున్నాడు. ఏరా ఇప్పుడే నీకు మత్తు వదిలిందా అన్నట్లు ఊర్లో ఉన్న వాళ్ళంతా వీరిని చూస్తున్నారు. అప్పుడు సడన్ గా మళ్ళీ ఆగింది. రక్తపు వాంతులు చేసుకుంటోంది. కింద పడి గిలగిల కొట్టుకుంటోంది. అప్పుడు హీరోయిన్ వచ్చి అందరూ సాయం చేయండి, వెంటనే ఈమెను హాస్పిటల్ కు తీసుకెళ్దామని అంది. కానీ ఊళ్ళో ఉన్న వాళ్ళు శాపం ఎవ్వరిని వదలదు, ఈ అమ్మాయిని కూడా అది శిక్షించింది అని అంటున్నారు. సాయం చేస్తేనే కదా ఆమె బతుకుతుందా లేదా అని తెలిసేది, అందువల్ల అంతా ముందుకు వచ్చి ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్దాం రండి అని పిలుస్తోంది. కానీ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా ఆమెకు సాయం చేస్తే మనకేమైనా అవుతుందేమో అనుకుంటున్నారు. లేదమ్మా మేము సాయం చేయము అన్నారు. రంగా కూడా రావట్లేదు. కిట్టు నువ్వైనా రా అని పిలిచింది,
కానీ అతడు కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు. ఇక ఎవరూ సాయం చేయకపోవడం వల్ల మళ్ళీ అక్కడికక్కడే చనిపోయింది. ఈ అమ్మాయి శాపం వల్ల చనిపోలేదు, మీ నిర్లక్ష్యం వల్ల చనిపోయింది అని హీరోయిన్ అంటోంది. ఈ ఊర్లో పూజారి ఉంటాడే, అతడు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లి ఈ ఊర్లోకి కానిస్టేబుల్ గా వచ్చిందే, ఆమె వచ్చిన తర్వాతే ఈ ఊర్లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుందామా అని ఆలోచిస్తున్నారు. ఈ అమ్మాయి అందరితో మాట్లాడి కన్ఫ్యూజ్ చేస్తోంది. అందువల్ల మీరే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే ఇంతకు ముందులాగా చావులు మళ్లీ జరుగుతాయి అని అంటున్నాడు. అంతా నేను చూసుకుంటా అని ప్రెసిడెంట్ చెప్పాడు. మళ్లీ చావులో ఏదో మర్మం ఉందని హీరోయిన్ అనుకుంటోంది. విషం వల్లే ఆమె చనిపోయిందని అనుకుంటోంది. అందువల్ల ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి సార్ దీన్ని కేసుగా నమోదు చేయాలి సార్ అంది. ఏమ్మా మనం ఎలా కేసు నమోదు చేయగలం? ఫ్యామిలీ నుంచి ఎవరైనా కేసు పెట్టారా? లేదు కదా, అందువల్ల నీ పనేంటో నువ్వు చూసుకోపో అన్నాడు. అప్పుడు ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. మరుసటి రోజు కిట్టు షాప్ కు వెళ్లిన హీరోయిన్, కిట్టు నువ్వు మిగతా వాళ్ళలాగా కాదు, మంచివాడివని అనుకున్నా, కానీ నువ్వు కూడా మిగతా వాళ్ళలాగే ఉన్నావే, నిన్నెందుకు మళ్ళీని హాస్పిటల్ కు తీసుకెళ్లడానికి సాయం చేయలేదు అని అడిగింది. అప్పుడు అతడు ఏమీ మాట్లాడకుండా పక్కకు వెళ్లిపోయాడు. హెడ్ కానిస్టేబుల్ ఇదంతా గమనించాడు. ఏమ్మా కిట్టు సాయం చేయకపోవడానికి కారణం ఉందమ్మా, ఎందుకంటే ఈ శాపం వల్ల ఈ ఊర్లో మొదట చనిపోయింది కిట్టు వాళ్ళ అక్కే అని అన్నాడు. సినిమా స్టార్టింగ్ లో ఊర్వశి అని ఒక ఆమె చనిపోయిందే, ఆమె కిట్టు వాళ్ళ అక్కనే. మొదట అంతా ఏమనుకున్నారంటే వాళ్ళ బావకు ఇచ్చి ఆమెను పెళ్లి చేయలేదు కదా, అందువల్లే ఆమె విషం తాగి చనిపోయిందేమోనని అనుకున్నారు. కానీ ఆ తర్వాత కూడా పెళ్లి కూతుర్లు కంటిన్యూగా చనిపోయారు. అందువల్ల అందరికీ భయం కలిగింది. ఆ తర్వాత నుంచని అంతా కూడా వేరే ఊర్లోకి వెళ్లి పెళ్లి చేసుకుంటున్నారు అని కానిస్టేబుల్ చెప్పాడు. అలాగైతే వేరే ఊరికి వెళ్లి పెళ్లి చేసుకుంటే సమస్య ఏం రాదా? ఒకవేళ పెళ్లి చేసుకుని ఇక్కడికి వస్తే ఏదైనా సమస్య వస్తుందా అని అడిగింది. అలాగే ఒక జంట ట్రై చేసిందమ్మా. పెళ్లి చేసుకుని ఈ ఊరికి వచ్చారు. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చేటప్పుడు బాగానే ఉంది. ఆ అమ్మాయికి బిడ్డ కూడా పుట్టింది. కానీ ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా రక్తపు వాంతులు చేసుకుని చనిపోయింది అని చెప్పాడు. అందువల్ల పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇటువైపే రావట్లేదు అని అన్నాడు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ ఇంటికి ప్రెసిడెంట్ వచ్చాడు. ఏమ్మా గుడిలో నిన్ను చూడగానే పద్ధతి గల అమ్మాయివని అనిపించింది, నా కొడుకు దేవాను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ, ఈ పెళ్లి చేయడానికి నాకు ఓకే, కానీ ఈ ఊర్లో చేయడమే నాకు చాలా భయంగా ఉంది అని అంది. కానీ హీరోయిన్ మాత్రం నేను పెళ్లి చేసుకుంటా అని అంది. ఒకే ఒక కండిషన్ పెట్టింది, నేను వేరే ఊరుకు వెళ్లి పెళ్లి చేసుకోను, ఈ ఊర్లోనే ఉండి పెళ్లి చేసుకుంటాను, దానికి సమ్మతమైతే నాకు సమ్మతమే అంది. అప్పుడు నేను ఆలోచించి చెప్తా అని వెళ్ళాడు. కొడుకుతో కూడా ఈ విషయం చెప్పాడు. ఏంటి పెళ్లి చేసుకోవాలా, అది కూడా ఈ ఊర్లోనా అని అతడు షాక్ అయ్యాడు. నేను నిర్ణయించుకున్నాను, ఈ ఊర్లోనే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని ప్రెసిడెంట్ చెప్పాడు. ఇలా తండ్రి చెప్తుంటే అతన్ని కూతురు రంభ గుర్రుగా చూస్తోంది. ఇక ఏమీ మాట్లాడకుండా తన రూమ్ కు వెళ్ళింది. రూమ్ లోకి వెళ్ళాక ఒక వీడియోను చూస్తోంది. ఇంకోవైపు మీనా వాళ్ళ అమ్మకు చాలా కోపం వచ్చి కూతురును తిడుతోంది. ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నావు, నీకెంత ధైర్యం, నీకేమైనా అయితే నా పరిస్థితి ఏంటి అని తిడుతోంది. ఏ సమస్య వచ్చినా కూడా నేను చూసుకుంటాను, మీరేమీ భయపడకండి అని హీరోయిన్ చెప్పింది. ఈ పెళ్లి విషయం తెలియగానే ఊర్లో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. హీరోయిన్ ను కిట్టు చూస్తూ ఏమంటున్నాడంటే, మేడం మీకు దేవా అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ మీరు ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారో నాకు బాగా తెలుసు. ఈ ఊర్లో ఉన్న మిస్టరీని కనిపెట్టడం కోసమే మీరు పెళ్లికి ఒప్పుకున్నారు కదా అంటున్నాడు. అవును కిట్టు, అందుకోసమే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఈ ఊర్లో ఉన్న మిస్టరీని నేను తెలుసుకోవాలి అంటోంది. నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి అని అంది. ఈ ఊర్లో పోస్ట్ ఆఫీస్ ఉంది, అక్కడ టెలిఫోన్ ఉంది, ఎవరికైనా ఫోన్ చేయాలంటే ఇక్కడికి వచ్చే ఫోన్ చేయాలి. హీరోయిన్ ఫోన్ మాట్లాడేటప్పుడు ఈ ఊరికి చెందిన పెద్దమ్మ అనే లేడీ వచ్చింది. ఒకప్పుడు ఈమె పెద్ద ముత్తైదువా, ఇప్పుడు విడో అయింది. లెటర్ తీసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చింది. హీరోయిన్ తో మాట్లాడుతోంది. ఏమ్మా ఊర్లో మీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ ఈ ఊర్లో పెళ్లి చేసుకోవడం నాకు కొంచెం బాధగా అనిపిస్తోంది, ఎందుకైనా మంచిది ఆలోచించి నిర్ణయం తీసుకోమ్మా అని చెప్పింది. నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నానంటే పెళ్లికి మీరు తప్పకుండా రావాలి అని హీరోయిన్ అంది. ఈ రోజు నిశ్చితార్థం జరగబోతోంది, కానీ ఇంకా ఎవరూ రాలేదు. కరెక్ట్ గా టైం అవుతున్నప్పుడు అంతా గ్యాదర్ అయ్యారు. పర్వాలేదు అంతా వచ్చారే అని సంతోషపడ్డారు. కొన్ని పూజలు పునస్కారాలు చేస్తారు కదా, సంప్రదాయం ప్రకారం అన్ని చేశారు. ఆ తర్వాత గుడికి వెళ్లి పూజలు చేస్తున్నారు. స్వామి వారికి కొలను నుంచి బిందెలో నీళ్లు తెచ్చి అభిషేకం చేయాలని పూజారి చెప్పారు. అందువల్ల అలాగే హీరోయిన్ చేస్తోంది. చాలా బిందెల నీళ్లు తెచ్చి అభిషేకంగా పోయడంతో ఈమె టైర్డ్ అయిపోయింది. అప్పుడు ప్రెసిడెంట్ భార్య హీరోయిన్ ను చూస్తూ, ఇక్కడి నుంచే బిందెడు నీళ్లు ఇంటికి తీసుకెళ్ళ
తీసుకెళ్లాలి, ఆ నీటితోనే నువ్వు స్నానం చేసి పెళ్లి మండపంకు రావాలి అని చెప్తోంది. ఇక్కడ నుంచి ఇల్లు 2 కిలోమీటర్లు, అంత దూరం ఎలా తీసుకెళ్లేది అని హీరోయిన్ అడిగింది. అప్పుడు వాళ్ళ అమ్మ పెద్దవాళ్ళు చెప్తే వినాలి, అంతే తప్ప ఎదురు ప్రశ్నలు వేయకూడదు అంది. సరే అని హీరోయిన్ నీళ్లు తీసుకెళ్తోంది. హీరోయిన్ నడుచుకుంటూ వెళ్లేటప్పుడు కాలుకు ముళ్ళు గుచ్చుకుంది. అప్పుడు కాలుకు రక్తం వస్తోంది. అది గమనించిన కిట్టు బిందెను నేనెత్తుకోనా అని అంటుంటే పర్వాలేదు నేనే మోస్తా అని హీరోయిన్ అంది. ఆ నీటితోనే హీరోయిన్ స్నానం చేసింది. ఇక మండపానికి వచ్చి పెళ్లి కొడుకు కోసం వెయిట్ చేస్తోంది. ఇదంతా చూస్తున్న రంభకు చాలా కోపం వస్తోంది. పెళ్లి కూతురును గుర్రుగా చూస్తోంది. అప్పుడు ప్రెసిడెంట్ వాళ్ళ వంశానికి పారంపర్యంగా వస్తున్న నగలు తీసుకొచ్చి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ డ్రెస్ వేసుకొని ఈ నగలు పెట్టుకోవాలి అని అంటున్నాడు. కానీ రంభ ఏమంటోందంటే ఈమెకెందుకు ఇవి ఇస్తున్నారు, ఆమెకి ఇవ్వద్దు, ఇవన్నీ నాకే సొంతం అని అరుస్తోంది. నేను చెప్తే వినాలి అని ప్రెసిడెంట్ కరాఖండిగా చెప్పాడు. నువ్వు వెళ్లి మార్చుకురా అమ్మా అని హీరోయిన్ కి ఇచ్చాడు. అవి మార్చుకోవడం కోసం ఆమె పక్కనున్న రూమ్ లోకి వెళ్ళింది. ఇప్పుడు పెళ్లి కొడుకు మండపంలో కూర్చుని ఉన్నాడు. ఇంతకు ముందు నువ్వు ఒక పని చేయాలని కిట్టుకు చెప్పింది. ఉదయమే లెటర్ వస్తుంది, అది రాగానే తీసుకొచ్చి నాకు ఇవ్వాలని చెప్పింది. ఆ లెటర్ రాగానే తీసుకుని కిట్టు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు అంతా వచ్చి హీరోయిన్ లోపల ఉంది కదా, తలుపు తడుతున్నారు కానీ ఆమె తలుపు తెరవట్లేదు. అదే టైంలో కిట్టు అక్కడికి వచ్చాడు. అతడు కూడా మేడం తలుపు తెరవండి అని అరిచాడు. అతని మాట వినగానే హీరోయిన్ తలుపు తెరిచింది. ఇంతసేపు కిట్టు కోసమే ఆమె వెయిట్ చేసినట్లుంది. అతడు వచ్చాడని తెలియగానే తలుపు తీసింది. ఇదిగోండి మేడం లెటర్ అని ఇచ్చాడు. ఆ లెటర్ చదివింది. అందులో ఏముందో మనకు చూపించలేదు. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కోసం మండపానికి వచ్చింది. అప్పుడు పెళ్లి కొడుకు ఆమె మెడలో తాళి కట్టడానికి లేచాడు. అదే టైంలో ఆమె రక్తపు వాంతులు చేసుకుంటోంది. అప్పుడు కిట్టు షాక్ అయిపోయాడు. అప్పుడు హీరోయిన్ కిట్టుకు సిగ్నల్ ఇచ్చింది. అర్థం చేసుకున్న కిట్టు లోకల్ గా ఉన్న వైద్యుని కలవడానికి వెళ్ళాడు. ఆ వైద్యుని దగ్గర ఒక్కో విషయానికి ఒక్కో విరుగుడు ఉంటుంది. అతడు విషం పేరు చెప్పాడు. అతడు విరుగుడు ఇచ్చాడు. అది తీసుకుని వేగంగా కిట్టు మండపానికి వెళ్ళాడు. దాన్ని హీరోయిన్ కు తాగించాడు. ఆ మందు తాగగానే ఆమె కోలుకుంది. ఇక వేగంగా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ ఇవ్వడంతో ఆమె బాగానే ఉంది. ఇక డిశ్చార్జ్ చేసి హీరోయిన్ ని ఇంటికి తీసుకెళ్లారు. ఇప్పుడు నరసింహను చూపించారు. అతని డ్రైవర్ ఏమంటున్నాడంటే సార్ ఆ అమ్మాయికి ఏమీ కాలేదు, చావు నోట్లోకి వెళ్లి తప్పించుకుంది. ఇన్నాళ్ళు ఈ ఊరుకు ఉన్నది ఇది శాపం కాదు, అది శాపం కాదని ఈ అమ్మాయి నిరూపించిందని మాట్లాడుకుంటున్నారు అని అంటున్నాడు. ఇకపై ఈ ఊర్లో ఉన్న వాళ్ళంతా ఇక్కడే పెళ్లి చేసుకుంటారేమో అని అంటుంటే నరసింహకు చాలా కోపం వచ్చింది. ఊర్లో ఉన్న వాళ్ళంతా హీరోయిన్ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ధైర్యంగా ఈ ఊర్లోనే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఇప్పుడు శాపం నుంచి బయటపడింది చూడు అని మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్ గా హీరోయిన్ కి పెళ్లే జరగలేదు. అంతకంటే ముందే రక్తపు వాంతులు చేసుకుంది. ఇప్పుడు స్టేషన్ కు కంప్లైంట్ తో వచ్చింది. ఏమని కంప్లైంట్ చేస్తున్నావు అని ఇన్స్పెక్టర్ అడిగాడు. సార్ మళ్ళీ కేసులో కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరు లేరని మీరు అన్నారు, కానీ ఇప్పుడు చెప్తున్నాను నాపై మర్డర్ అటెంప్ట్ జరిగింది, ఇప్పుడైనా కంప్లైంట్ తీసుకోండి అని అతనికి కొన్ని విషయాలు చెప్పింది. రక్తపు వాంతులు చేసుకుని మళ్ళీ చనిపోయింది కదా, ఆమె డెడ్ బాడీని పరీక్షించాలని ఈమె వైద్యులకు చెప్పింది. వాళ్ళు కూడా పరీక్షలు చేశారు. ఆమె బాడీలో ఒక కెమికల్ ను కనిపెట్టారు. ఆ కెమికల్ ఏంటనేది విచారించి చెప్తామన్నారు. ఆ రిపోర్టు కోసమే ఈమె వెయిట్ చేసింది. ఆ రిపోర్ట్ ను పోస్ట్ లో పంపించగానే కిట్టు ద్వారా అది ఆమెకు చేరింది. అది ఏ విషయమో దానికి విరుగుడు తీసుకోవాలని ఇంతకు ముందే కిట్టుకు చెప్పింది. కరెక్ట్ టైంలో అతడు విరుగుడు తీసుకొచ్చి హీరోయిన్ ను కాపాడాడు. శాపం వల్ల మళ్ళీ చనిపోలేదు, ఆమె విషం వల్లే చనిపోయింది. ఆ విషం ఎవరు కలిపారో మనం కనిపెట్టాలి అంటోంది. సీన్ కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ అమ్మ వస్తువులన్నీ సర్దుతోంది. ఏంటమ్మా ఏం చేస్తున్నావు అని హీరోయిన్ అడిగితే ఇక్కడ ఉద్యోగం చేసింది చాలు, మనం ఈ ఊరు నుంచి వెళ్లిపోదాం అంటోంది. నన్ను అర్థం చేసుకోండి, మనం గాని ఇప్పుడు ఊరు నుంచి వెళ్లిపోతే దీని వెనక ఎవరు ఉన్నారో ఎవరు కనిపెట్టలేరు. ఈ ఊర్లో ఉన్న అమ్మాయిలను కాపాడాలంటే నేను విచారణ చేసి తీరాలి, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి అని అడిగింది. ఇప్పుడు హీరోయిన్ బాగా ఆలోచిస్తోంది. తన శరీరంలోకి విషం వెళ్ళిందని తెలిసింది, కానీ అది ఎలా వెళ్ళిందో తెలియట్లేదు. అప్పుడు ఒక్కో పూజా కార్యక్రమం గురించి అంతా ఆలోచిస్తోంది. ఇంతకు ముందు రంభ ఒక తీర్థం లాంటిది ఇచ్చింది. ఒకవేళ రంభ ఆ తీర్థంలో ఏమైనా కలిపిందా అనుకుంటోంది. అవును రంభనే చేసి ఉంటుంది, ఆమె వెనక ఏదో మిస్టరీ ఉంది, అదేంటో కనిపెట్టాలి అని కిట్టు అన్నాడు. రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్లి చెక్ చేద్దామా అని అన్నాడు. అప్పుడు హీరోయిన్ సరేనంది. ఇక రాత్రి పూట వాళ్ళ ఇంటికి వెళ్లారు. ఆమె రూమ్ లోకి వెళ్లి ఏదైనా దొరుకుతుందా అని చెక్ చేస్తున్నారు. ఆమె కంటిన్యూగా ఒక క్యాసెట్ ను చూస్తోంది. దాన్ని ప్లే చేసి వీళ్ళు చూస్తున్నారు. అందులో చూస్తే రంభ పెళ్లి కూతురులాగా కూర్చుని ఉంది. అది చూసిన తర్వాత
తర్వాత ఈమెకు పెళ్ళైందా అని షాక్ అయ్యారు. అదే టైంలో రంభ అక్కడికి వచ్చింది. నా రూమ్ లో మీరేం చేస్తున్నారు అని కోపంగా అడిగింది. నువ్వు తీర్థం ఇచ్చిన తర్వాతే నాకు వాంతులయ్యాయి, అందులో ఏం కలిపావు అని హీరోయిన్ అడిగింది. ఆ తీర్థం తీసుకొచ్చి ఇచ్చిందే మీ అమ్మ, మీ అమ్మనే వెళ్లి అడుగు అని అంది. ఇక ఇంటికి వచ్చాక ఆ తీర్థాన్ని నువ్వే ఇచ్చావా అని అమ్మని అడిగింది. అవును, ఆ తీర్థాన్ని నేనే రంభకి ఇచ్చి నీకు ఇవ్వమన్నా అంది. కాసేపు అయ్యాక ప్రెసిడెంట్ ఈ ఇంటికి వచ్చాడు. ఏమ్మా, మాపై నీకు నమ్మకం లేదు, అందువల్ల ఈ పెళ్లి జరగదు అని అన్నాడు. సరే సార్, అయితే పెళ్లప్పుడు మీరు నగలు ఇచ్చారే అవి తీసుకోండి అని హీరోయిన్ కూడా ఇచ్చింది. ఒకే ఒక ప్రశ్న అడగాలి సార్, రంభకు పెళ్లి జరగలేదు కదా, కానీ ఆ క్యాసెట్ లో పెళ్లి కూతురు గెటప్ లో ఉంది, ఇంతకీ అందులో ఏముంది సార్ అని అడిగింది. అప్పుడు అతడేం చెప్తున్నాడంటే ఆమె ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయి పేరు విష్ణు. అతడు వేరే కులానికి చెందిన వ్యక్తి. వారిద్దరికి పెళ్లి చేయడం ఇతనికి అస్సలు ఇష్టం లేదు. వేరే ఊర్లో పెళ్లి జరుగుతుంది కదా, అందువల్ల ఈ ప్రెసిడెంట్ విష్ణును కొట్టి పెళ్లి మండపానికి రాకుండా చేశాడు. పెళ్లి ఆగిపోవడంతో రంభ మానసికంగా కుంగిపోయింది. ఒకానొక సమయంలో ఇతడు చాలా బాధపడ్డాడు. నా కూతురు జీవితం ఇలా అయ్యిందే అని అనుకుని విష్ణును వెతకడం ప్రారంభించాడు. కానీ ఇప్పటి వరకు విష్ణును కనిపెట్టలేకపోయాడు. ఇంకా అతని కోసం వెతుకుతున్నా అని బాధపడుతూ చెప్పాడు. నా కూతురు విషం కలిపి ఇచ్చిందని నువ్వు అనుకుంటున్నావు కదా, తను అలా చేసి ఉండదు అని అన్నాడు. ఎప్పట్లాగే హీరోయిన్ డ్యూటీకి వచ్చింది. అప్పుడు ఇన్స్పెక్టర్ ఆమెను పిలిచి నీకు ట్రాన్స్ఫర్ వచ్చిందమ్మా అని చెప్పాడు. నెక్స్ట్ మంత్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలి అని అన్నాడు. సార్, నేను చేరిందే ఈ నెల, ఆలోపే ట్రాన్స్ఫర్ ఎలా అయ్యింది అని అడిగింది. అదంతా నాకు తెలియదు అని చెప్పాడు. అప్పుడు హీరోయిన్ పై అధికారులను అడగడానికి వెళ్ళింది. అక్కడ కూడా ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారో కారణం చెప్పలేదు. అంకుల్ ఒకరిని చూసింది, అతనికి ఈ విషయం చెప్పింది. ఆ పై ఆఫీసర్ నాకు బాగా తెలుసమ్మా, నేను మాట్లాడి చూస్తాను, నువ్వు వెయిట్ చేయి అన్నాడు. ఆ అంకుల్ ఆఫీసర్ తో మాట్లాడాల్సిన విధంగా మాట్లాడాడు. అప్పుడు అతనికి కారణం తెలిసినట్లు ఉంది. హీరోయిన్ దగ్గరకు వచ్చి విషయం చెప్తున్నాడు. ఏమ్మా, ఆ ఊర్లో నరసింహ అని ఒకతడు ఉన్నాడట కదా, అతనికే నువ్వు నచ్చలేనట్లుంది, అతడే నిన్ను ట్రాన్స్ఫర్ చేయించాడు అని చెప్పాడు. ఏంటి, నరసింహనా? అతనికి నేనేం చేశాను, నాకెందుకు ట్రాన్స్ఫర్ వచ్చేలా చేశాడు అని ఈమె ఆలోచిస్తోంది. ఈ విషయమే కిట్టుకు చెప్పి ఆశ్చర్యపోయింది. యాక్చువల్ గా నరసింహ ఈ ఊర్లో ఎలా గొప్పవాడయ్యాడనేది చెప్తున్నాడు. నరసింహ సాధారణ వ్యక్తిగా ఉండేవాడు ఈ ఊర్లో. ఈ ఊరే వద్దు అని చాలా మంది ఇక్కడ నుంచి వెళ్లిపోయారు కదా, అలా వెళ్లే వారి ఆస్తులను అతడు అగ్వసగ్గువకు కొనేవాడు. అందువల్లే అతడు ధనవంతుడయ్యాడు. ఆ విషయం ఇచ్చేది ఇతడా అని అనుకుంది. అప్పుడు కిట్టు, మేడం మీరంతా చెప్తుంటే అతనిపై అనుమానం కలుగుతోంది, ఒకవేళ ఇదంతా అతడే చేశాడా అని అంటున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆ కెమికల్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకున్నారు. డాక్టర్ ఏం చెప్తున్నాడంటే ఆ కెమికల్ ను గ్రామంలో తయారు చేయలేరమ్మా, కంపెనీలోనే తయారు చేస్తారు, సిటీ నుంచేనే ఆ కెమికల్ ను తీసుకురాగలరు అని చెప్పాడు. ఈ ఊర్లో పెళ్లిళ్లు జరిగాయి కదా, వాటన్నింటికి ముందుగానే ఒక డేట్ ఫిక్స్ చేశారు, కానీ మళ్ళీ పెళ్లి మాత్రం సడన్ గా జరిగింది. నరసింహ మల్లిని చంపాలంటే ఆ రోజు రాత్రి సిటీకి వెళ్లి విషయం కొనుక్కొచ్చి ఉండాలి. ఆ రోజు రాత్రి అతడు సిటీకి వెళ్ళాడా లేదా అనేది తెలుసుకోవాలి. ఎలాగైనా చేసి అతనితో మాట్లాడి ఈ విషయం కనిపెట్టు అని హీరోయిన్ కిట్టుకు చెప్పింది. సరే మేడం, అదంతా నేను చూసుకుంటా అని కిట్టు చెప్పాడు. నరసింహ ఇప్పుడు జీప్ లో వస్తున్నాడు. కిట్టు తన బండి ఆగిపోయినట్లు నడి రోడ్డులో నిలబడ్డాడు. సార్ సార్, వెళ్లే దారిలో నన్ను డ్రాప్ చేస్తారా అని అడిగాడు. సరే ఎక్కరా అని అతడు చెప్పాడు. ఇక ఇతడు కూడా బండి ఎక్కాడు. ఇక మాట్లాడుతూనే ఉన్నాడు. మాటల మధ్యలో సార్ సార్, అంతా కూడా మీ గురించే మాట్లాడుకుంటున్నారు, నెక్స్ట్ టైం నరసింహ సార్ నే మనం ప్రెసిడెంట్ చేయాలి అని గ్రామస్తులంతా మాట్లాడుకుంటున్నారు, ఇక తప్పకుండా మీరు ప్రెసిడెంట్ అవుతారు అని అంటుంటే అతడు చాలా సంతోషపడుతున్నాడు. ఫలానా డేట్ చెప్పి ఆ రోజు సరోజ అక్క మిమ్మల్ని కలవడానికి మీ ఇంటికి వచ్చింది, కానీ మీరు ఇంట్లో లేరట కదా అని అన్నాడు. యాక్చువల్ గా మళ్ళీ చనిపోయిన డేట్ ను మెన్షన్ చేశాడు. అప్పుడు నరసింహ ఎలాంటి సమాధానం చెప్పకుండా సైలెంట్ అయ్యాడు. కానీ డ్రైవర్ మాత్రం ఆ రోజు సార్ బయటకు వెళ్ళాడు కదా అని అన్నాడు. ఓహో, వేరే ఊరికి వెళ్ళాడా అని అతడు షాక్ అయ్యాడు. అప్పుడు కూడా నరసింహ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు. నువ్వు దిగాల్సిన చోటు వచ్చింది, దిగరా అని కోపంగా చూశాడు. కిట్టు బండి దిగాడు. నేరుగా హీరోయిన్ దగ్గరకు వచ్చాడు. మీనా మేడం, మీరు సందేహపడినట్లు అంతా అలాగే జరిగింది. నరసింహ ఆ రోజు రాత్రి సిటీ వైపు వెళ్ళాడు. ఆ కెమికల్ ను అతడు కూడా కొనుక్కొచ్చి ఉండొచ్చు అని అన్నాడు. ఈ నరసింహ సామిల్ను నడుపుతున్నాడు. రాత్రిపూట అక్కడికి వెళ్లి చెక్ చేద్దామని అనుకున్నారు. ఇక ఇద్దరు చెక్ చేయడం కోసం అక్కడికి వెళ్లారు. అక్కడ చెక్ చేస్తుంటే పౌడర్ లాంటిది దొరికింది. ఇదే విషయమై ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. సార్, నరసింహ దీని వెనక ఉన్నాడు సార్ అని ఇన్స్పెక్టర్ కు చెప్పింది. ఈ పౌడర్ ద్వారా నువ్వు చెప్పేది నేను నమ్మాలా? దీనితో అతనిపై కేసు పెట్టలేము, అర్థం చేసుకో అని ఇన్స్పెక్టర్ అంటున్నాడు.
సరే సార్, వేరే విషయం ఒకటి ఉంది, దాని ద్వారా కేసు పెట్టగలరా ఆలోచించండి అంది. వీళ్ళిద్దరు తొంగి చూసినప్పుడు అక్కడ ఇంకో విషయం కనిపెట్టారు. యాక్చువల్ గా రంగాను ఇతడు బాగా కొట్టించాడు. మర్యాదగా నీ ఆస్తిని నాకు అమ్మేసి ఈ ఊరు నుంచి వెళ్లిపోరా అని హింసించాడు. అతడు అమ్మను అని అన్నాడు. సరే ఇక్కడే ఉండు అని చెప్పి అతడు తన మనుషులతో వెళ్లిపోయాడు. ఆ తర్వాతే హీరోయిన్ వెళ్లి రంగాను కాపాడింది. మా కోసం నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాలి అని అతనితో చెప్పింది. అతడు కూడా ఒప్పుకున్నాడు. దీని ద్వారా అరెస్ట్ చేద్దామని ఇన్స్పెక్టర్ చెప్పారు. ఇక మరుసటి రోజే నరసింహను అరెస్ట్ చేశారు. స్టేషన్ వరకు జీప్ లో ఎక్కించుకుని తీసుకొచ్చారు. ఇక రంగతో స్టేట్మెంట్ తీసుకుందామని పిలిచారు. కానీ రంగ నరసింహను చూడగానే భయపడిపోయాడు. ఆయన ఏమీ చేయలేదు, కింద పడడం వల్లే నాకు గాయాలు అయ్యాయి అని చెప్పాడు. నరసింహను చూసే ఇతడు ఇలా మాట్లాడాడని వాళ్ళకు అర్థమైంది. ఇతనిపై ఎలాంటి ఆధారాలు లేవు కదా, అందువల్ల సంఖ్యలను విప్పారు. మీరు ఇప్పుడు తప్పించుకోవచ్చు, కానీ విషం కలిపి చంపేది మీరే అనేది నాకు తెలిసింది. త్వరలోనే పట్టుకుంటా అని హీరోయిన్ అంటోంది. ఓహో, ఆ పౌడర్ ను చూసి నువ్వు విషం అని అనుకున్నావా? ఒక్క నిమిషం ఉండు అని పౌడర్ ప్యాకెట్ తీశాడు. నీళ్లలో పౌడర్ ను కలిపాడు. లాయర్ తాగండి అని అతనికి ఇస్తుంటే అతడు భయపడిపోతున్నాడు. లాయర్ నన్ను నమ్మి తాగండి అని అన్నాడు. అప్పుడు అతడు కూడా తాగాడు. తాగగానే వాంతులు అయినట్లు అనిపించాయి. బయటకు వచ్చి వాంతులు చేసుకున్నాడు. కానీ రక్తపు వాంతులు కాలేదు, నార్మల్ వాంతులే అయ్యాయి. అప్పుడు నరసింహ విషయం చెప్తున్నాడు. ఇతని మిల్లులో పురుగులు ఎక్కువయ్యాయి. వాటిని చంపడం కోసమే ఇతడు సిటీ నుంచి తీసుకొచ్చినట్లు చెప్పాడు. ఆలోపే ఈ కెమికల్ తో నేను మనుషులను చంపుతున్నా అని నువ్వు డిసైడ్ చేశావు కదా, నీ అంతు చూస్తా అని కోపంగా వెళ్లిపోయాడు. ఇక ఈమె ఇంటికి వచ్చేటప్పుడు ఇంట్లోని వస్తువులన్నీ బయటకు విసురుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని హీరోయిన్ అడిగింది. అప్పుడు నరసింహ తనతో పాటు ఆ ఇంటి ఓనర్ ను కూడా తీసుకొచ్చాడు. ఇతడు ఈ ఇంటిని నాకు రాసిచ్చాడు, ఇకపై ఇది నా ఇల్లు, నువ్వు ఇంట్లో ఉండకూడదు అంటున్నాడు. అప్పుడు కావాలంటే మీరు మా ఇంటికి వచ్చి ఉండొచ్చు అని కిట్టు అన్నాడు. సరే అని అతని ఇంటికే వెళ్ళింది. నరసింహనే ఇదంతా చేసి ఉంటాడు అని వీళ్ళు నమ్మారు. కానీ ఇదంతా నరసింహ చేయలేదని తెలిసింది. మరి ఇదంతా ఎవరు చేసి ఉంటారు అని హీరోయిన్ బాగా ఆలోచిస్తోంది. యాక్చువల్ గా తన మామతో విష్ణువును వెతకండి అని చెప్పింది. అతడు కూడా విష్ణును కనిపెట్టా అని చెప్పగానే హీరోయిన్ చాలా సంతోషపడింది. మామ అతన్ని ఇంటికి తీసుకురండి అని చెప్పింది. అప్పుడు పోస్ట్ ఆఫీస్ లో ఉన్న అతడు ఈమె ఫోన్ చేసి మాట్లాడింది కదా, ఆ నంబర్ ను నోట్ చేసుకున్నాడు. ఇదంతా కూడా హీరోయిన్ గమనించింది. అన్ని కాల్స్ ను మీరు నోట్ చేసి పెడతారా అని అడిగింది. అవునమ్మా, అది నా పని అని చెప్పాడు. ఆ కాల్ లిస్ట్ నేను చూడాలి అని తీసుకుని చూసింది. ఆ తర్వాత గుడికి వచ్చింది. ఆల్రెడీ ఇంతకు ముందు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళు స్వామి వారికి శుభలేఖలు ఇస్తారు కదా, వాటన్నింటిని ఇవ్వమని పూజారిని అడిగింది. ఏ ఏ తేదీల్లో పెళ్లిళ్లు జరిగాయో నోట్ చేసుకుంది. అంతకంటే కొంచెం ముందు ఏదైనా పర్టికులర్ నెంబర్ కు కాల్ వెళ్ళిందా అని చెక్ చేసింది. అంటే ఒకే నెంబర్ కు కాల్ వెళ్ళిందా అని చెక్ చేశారు. చూస్తే ఒకే నెంబర్ కు కాల్స్ వెళ్ళాయి. ఆ నెంబర్ కు కాల్ చేశారు. అది కెమికల్ ఫ్యాక్టరీ అని వాళ్ళు చెప్పారు. ఆ ఫ్యాక్టరీకి వెళ్లి విచారణ చెయ్యి అని కిట్టుకు చెప్పింది. ఇప్పుడు అంకుల్ విష్ణును తీసుకొచ్చాడు. అతన్ని ప్రెసిడెంట్ ఇంటికి తీసుకెళ్లింది. భ్రమరాంబ విష్ణును చూడగానే చాలా సంతోషపడుతోంది. మా నాన్నపైనే కోపం కదా, నన్ను చూడ్డానికి ఎందుకు రాలేదు అని అంటూ చాలా ఫీల్ అవుతోంది. ఇప్పుడు తండ్రి చేసిన తప్పుకు క్షమించమని అడిగాడు. ఇప్పుడు నేనే మీకు పెళ్లి చేస్తాను, వేరే ఊర్లో పెళ్లి చేస్తా అంటున్నాడు. కానీ హీరోయిన్ మాత్రం లేదు సార్, ఇక్కడే పెళ్లి చేద్దాం అంది. ఈ పెళ్లి ద్వారానే నేను హంతకుణ్ణి కనిపెడతాను. కిల్లర్ ఎవరై ఉంటారో నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అని చెప్పింది. అప్పుడు భ్రమరామ్మ ఏమంటుందంటే, వీళ్ళు నా కోసం హెల్ప్ చేశారు, వీళ్ళ కోసమైనా నేను ఇక్కడే పెళ్లి చేసుకుంటా అంది. మీనా ఇంతకు ముందు పెళ్లి కోసం కొన్ని పూజలు చేసింది కదా, వాటన్నిటిని ఇప్పుడు భ్రమరాంబ చేస్తోంది. ఇంకోవైపు ఆ కెమికల్ ఫ్యాక్టరీకి కిట్టు వెళ్ళాడు. ఇక్కడ నుంచేనే కెమికల్ ను పంపిస్తున్నారని తెలుసుకున్నాడు. దాని గురించి ఇక్కడున్న వారిని విచారిస్తున్నాడు. ఒకడు మాత్రం భయపడిపోతున్నాడు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఇంకోవైపు పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. నా కూతురుకి ఏమీ కాదు కదమ్మా అని ప్రెసిడెంట్ అంటుంటే, ఏమీ కాదు నేనున్నా అని హీరోయిన్ చెప్తోంది. ఇంకోవైపు పరిగెత్తుతున్న వాడిని కిట్టు పట్టుకున్నాడు. వాడు కిట్టుతో ఫైట్ చేశాడు. ఒక రాయి తీసి కిట్టు పైనే విసిరేశాడు. ఆ తర్వాత పారిపోయాడు. ఇంకోవైపు పెళ్లికి ఒక్కొక్కరుగా వస్తున్నారు. స్టేషన్ నుంచి హెడ్ కానిస్టేబుల్ వచ్చాడు. ఇదిగోమ్మా స్వీట్ తిను అని భ్రమరాంబకు తినిపించబోయాడు. కానీ ఆ లోపలే కానిస్టేబుల్ మీనా ఆపింది. లేదు సార్, పెళ్లి అయ్యేంత వరకు ఈమె ఏమీ తినదు అని చెప్పింది. ఇతడే కిల్లరా అని ప్రెసిడెంట్ అడుగుతుంటే, లేదు సార్, మొత్తంగా ముగ్గురుపై నాకు అనుమానంగా ఉంది, అందులో ఇతడు ఒకడు. ఈయన గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఒక కానిస్టేబుల్ ను పంపించానని చెప్పింది. ఆ కానిస్టేబుల్ కూడా వేరే గ్రామానికి వెళ్ళాడు. చాలా మందిని విచారించాడు. ఆ విచారణలో కొన్ని వివరాలు తెలిసాయి. కాల్ వచ్చిందని తెలియగానే ల్యాండ్ లైన్ లో హీరోయిన్ మాట్లాడుతోంది. మళ్ళీ యొక్క పెళ్లి
రోజు ఆ రాత్రి హెడ్ కానిస్టేబుల్ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళాడు. అతడు ఎందుకు వెళ్ళాడో తెలుసుకోవాలని మీనా అనుకుంది. ఇప్పుడు కానిస్టేబుల్ ఏం చెప్తున్నాడంటే, మేడం, హెడ్ కానిస్టేబుల్ యొక్క కూతురికి ఆ రోజే బిడ్డ పుట్టింది, చూడడం కోసమే అతడు వెళ్ళాడు. ఈ హత్యలు ఇతడు చేసే ఛాన్స్ లేదు మేడం అని చెప్పాడు. మరి రెండో సందేహం ఎవరిపై అని ప్రెసిడెంట్ అడిగాడు. పూజారి పైనే అని చెప్పింది. పూజారి కూడా ఆ రోజు రాత్రి వేరే ఊరికి వెళ్ళాడు. ఇప్పుడు భ్రమరాంబకు తినడానికి అతడు ఏమైనా ఇస్తాడా అని కనిపెట్టుకుని కూర్చుంది. కానీ అతడు మాత్రం ఏమీ ఇవ్వలేదు. కిట్టు ఇక్కడికి వచ్చాడు, జరిగిన విషయం అంతా చెప్తున్నాడు. యాక్చువల్ గా అతడు కిట్టు పై రాయి వేసినట్లు చూపించారు కదా, కానీ అతడు యాక్చువల్ గా కిట్టు పక్కనే రాయిని విసిరేశాడు. ఇంతకీ ఆ మూడో వ్యక్తి ఎవరు అని ప్రెసిడెంట్ అడిగాడు. కాసేపు ఉండండి సార్ చెప్తా అంది. పెళ్లికి జరుగుతున్న క్రమంలో అప్పుడే ఒకడు వచ్చాడు. వచ్చిన వాడు పై ఫ్లోర్ కు వెళ్ళాడు. వీడు ఎక్కడికి వెళ్ళాడా అని కిట్టు వెతుకుతున్నాడు. వాడు ఒక బ్లాంకెట్ కప్పుకుని ముఖాన్ని దాచుకున్నాడు. అప్పుడు కిట్టు అతన్ని లాక్ చేశాడు. కెమికల్ ఫ్యాక్టరీ నుంచి నీవు ఒకటి తప్పించుకున్నాడే, వాడే ఇక్కడ దాచుకోవడానికి వచ్చాడు. ఎవర్రా నువ్వు, ఎందుకోసం ఇక్కడికి వచ్చావు అని భయంకరంగా కొట్టాడు. ఈ ఊర్లో జరిగే హత్యలన్నింటికి వీడే కారణం అని అంటున్నాడు. ఆ మాటలు విని అంతా షాక్ అవుతున్నారు. అప్పుడు మీనా వీడే కారణం అని చెప్పలేం, వీడి వెనుక ఇంకున్నారు అని అంటోంది. ఈ ఊర్లో పెళ్లి ఫిక్స్ అయింది అనుకోండి, కొంచెం సేపట్లోనే సమాచారాన్ని పాస్ చేస్తున్నారు. ఆ సమాచారం రాగానే ఇతడు కెమికల్ ను లెటర్ ద్వారా పంపిస్తాడు. ఆ కెమికల్ ను ఏం చేస్తారంటే, కొలనులోంచి స్నానం చేయడానికి నీటిని తీసుకెళ్తారు కదా, ఎవరికీ తెలియకుండా ఆ కెమికల్ ను నీటిలో కలుపుతారు. స్నానం చేసేటప్పుడు లైట్ గానైనా ఆ నీళ్లు నోట్లోకి వెళ్తాయి కదా, అందువల్లే చనిపోతున్నారు అని చెప్పింది. భ్రమరాంబ కూడా ఆ నీటితోనే స్నానం చేయడానికి ప్రయత్నించింది, కానీ హీరోయిన్ ఆపింది. వేరే నీటితో స్నానం చేసి రమ్మని చెప్పింది. అందువల్ల పెళ్ళైనా కూడా ఇప్పుడు భ్రమరాంబ చనిపోలేదు. ఇప్పుడు ఆ నీళ్లు ఇక్కడే ఉన్నాయి, వాటిని తీసుకొచ్చి నీపై పోస్తారా అంటోంది. కిల్లర్ ను బయటకు రప్పించడం కోసమే ఆమె ఇలా చేస్తోంది. ఇదంతా చూసిన కిల్లర్ భయపడిపోయింది. సడన్ గా ఆ నీటిని తోసేసింది. నా కొడుకును చంపాలని చూస్తున్నావా అని హీరోయిన్ ను అడుగుతోంది. ఈ ఊర్లో పెద్దమ్మ అని ఒక ఆమె ఉంటుంది. ఈ హత్యలన్నింటికి మాస్టర్ మైండ్ ఆమెనే. మూడో వ్యక్తి ఎవరని ఇంతకు ముందు అడిగారే, ఈ పెద్దమ్మే అని హీరోయిన్ చెప్పింది. ఎందుకోసం ఇంత మందిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నావు అని అంతా అడుగుతున్నారు. ఎవరు అమాయకులు, వీళ్ళ అమాయకులు అని ఆ లేడీ ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తోంది. ఊర్లో ఎవరింట్లో శుభకార్యాలు జరిగినా ఈ పెద్దమ్మ ముందుండేది. పెళ్లిళ్లు పేరెంటాలకు వెళ్లి అన్ని కార్యక్రమాలు చేసేది. ఒక రోజు ఆమె భర్త యాక్సిడెంట్ లో చనిపోయాడు. అప్పటి నుంచి ఈమెను పక్కకు పెట్టేవారు. ఏ శుభకార్యానికి పిలిచేవారు కాదు. ప్రతి ఫంక్షన్ కూడా ఈమె లేకుండా జరగకపోయేది. కానీ ఇప్పుడు ఈమెను పక్కకు పెట్టడంతో డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఆమె బాధను చూసిన కొడుకు, అమ్మ మిమ్మల్ని దూరం పెట్టారు కదా, అలాంటి వారిని మనం ఏదైనా చేయాలి, మీరు లేని ఏ ఒక్క ఫంక్షన్ జరగకూడదని అన్నాడు. అందువల్ల ఆమె కూడా ఒప్పుకుంది. మొదట ఊర్వశి స్నానం చేసే నీటిలో ఈమె విషాన్ని కలిపింది. ఆ నీటితో స్నానం చేయడం వల్ల ఆమె చనిపోయింది. ఆ తర్వాత కొడుకు ద్వారా ఈమెకు కెమికల్ దొరికింది. ఆ తర్వాత హత్యలన్నీ కెమికల్ ద్వారానే చేసింది. ఈ హత్యలు నేనే చేశానని పెద్దమ్మ చెప్పగానే అంతా ఆమెను తిట్టారు. అప్పుడు మీనా వారిని ఆపింది. ఆడదాని విలువను ఐదోతనంతో ముడిపెట్టి భర్త చనిపోతే కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదు. చివరకు కన్న బిడ్డలను కూడా శుభకార్యాల్లో ఆశీర్వదించడానికి వీలు లేకుండా చేశారు. ఈ మూఢనమ్మకాలతో వారికి గిరిగీసి గోడలు కట్టారు. భర్తను కోల్పోయిన ఆమెకు ఓదార్పును ఇవ్వకపోగా సూటిపోటి మాటలతో ఆమెను మృగాన్ని చేసింది ఈ ఊరే. తప్పు కేవలం ఆమెదే కాదు, మీ అందరిది అని అంది. కానీ ఈ పెద్దమ్మ చేసింది తప్పే. వీరు మీకు బాధ కలిగించారని ఇంతమంది ప్రాణాలను తీసుకోవడం కరెక్ట్ కాదు. ఎంతో మంది తల్లుల కడుపుకోతకు కారణమయ్యావు. వారి బాధ నీకు కనిపించలేదా అమ్మా? నువ్వు చేసిన తప్పు వల్ల ఇప్పుడు నీ కొడుకు జీవితం కూడా నాశనం అయింది. అదే నీకు పెద్ద శిక్ష. మా అమ్మ కూడా నీలా భర్త పోయిన వ్యక్తే, కానీ నీలా చావులు మాత్రం కోరుకోలేదు అంటుంటే పెద్దమ్మ తట్టుకోలేకపోయింది. తన చీర కొంగులో ఉన్న కెమికల్ తీసి మింగింది. మరుక్షణమే రక్తపు వాంతులు చేసుకుని చనిపోయింది. మూఢనమ్మకాలతో సాటి మనిషిని మనిషిలా కూడా చూడలేని మూర్ఖత్వానికి మించిన శాపం ఉండదని చెప్పి ఈ సిరీస్ ను ముగించారు. ఈ సిరీస్ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.